జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశైలకి స్వాగతం, సుస్వాగతం. ధనుర్మాస మహోత్సవం, శ్రీవ్రత మహోత్సవంలో భాగంగా ఈరోజు మనం 16వ రోజు అడుగుపెట్టాము. నిన్నటి వరకు 10 మంది ఆల్వార్లను మేలుకొలుకున్నటువంటి ఆ యొక్క గోపికలందరూ కూడా ఆ స్వామి పవలించున్నటువంటి ఆ నందగోప భవనం వద్దకు విచ్చేసుకున్నారు. ఈ రోజునాడు అక్కడికి విచ్చేసి ఆ నందగోప భవనంలో ఉన్నటువంటి నందగోపుణ్ణి మేలుకొల్పుకోవడానికి అక్కడ ఆ భవనానికి రక్షకులుగా ఉన్నటువంటి వారిని మేలుకొల్పుకుంటున్నారు. ఈ రోజటి పాశ్రంలో మన గోపికలందరూ కూడా మరి ఆచార్యునితో సమానమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆచార్యుడు అయినటువంటి ఆ యొక్క నందగోపుణ్ణి మేలుకొలుపుకుంటూ గోపికలందరూ కూడా ఆ భవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. నాయగనాయ నందగోపుణయ్య కోయిలు కాప్పానే, కోడి తోండ్రం తోరణ వాసల్ కాప్పానే. ఓ నాయకుడైనటువంటి నందగోపుడా, లోపలికి వెళ్ళి స్వామిని అర్థించడం కోసం, స్వామిని పొందడం కోసం మమ్మల్ని అందరికీ కూడా లోపలికి అనుమతి ఇవ్వయ్యా అని ఆ గోపికలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రక్షక భటులను అడుగుతున్నారు. అందుకే ఆ యొక్క నందగోప భవనానికి ఉన్నటువంటి రక్షకుడా అతన్ని పేరు పెట్టి సంబోధించట్లేదు ఇక్కడ గోపికలు. ఎందుకంటే గౌరవపూర్వకంగా ఉండాలి కాబట్టి అతనికి రక్షకుడిగా ఉన్నటువంటి ఆ యొక్క రక్షకుడిని అర్థిస్తున్నారు గోపికలందరూ కూడా. ఆ భవనానికి రక్షణ, ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని సంహరించడం కోసమని కంసుడు అనేకమైనటువంటి రాక్షసులను పంపించాడు. రకరకాలైనటువంటి చిన్న వయసు నుంచి పెద్దగా ఉన్నటువంటి రాక్షసులను ఎంతోమంది కూడా పంపించడం జరిగింది. మరి ఎప్పుడు ఏ రకంగా స్వామికి ఆపద కలుగుతుందో అనేటువంటి భయం చేత ఎప్పుడు కూడా ఆ రక్షకులను భవనం వద్ద ఉంచి అలా వారి యొక్క అనుమతితో పాటుగానే లోపలికి పంపిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ గోపికలందరూ కూడా మేమందరం కూడా గోపబాలికలం, మేమందరం కూడా గోపికలము. ఆ స్వామిని పొందడం కోసమై నిన్నటి రోజు మాకు స్వామి చెప్పాడు, మీరందరూ కూడా నన్ను వచ్చి అర్థించండి, మీకు పరా అనేటువంటి వాయిద్యాన్ని మీకు ఇస్తాను అని స్వామి చెప్పాడు. అందుకోసమని మేమందరం కూడా ఇక్కడ స్వామి దగ్గరికి రావడం జరిగింది. మేమే వచ్చామా? కాదు, మేమందరంతో పాటుగా ఇక్కడ 10 మంది ముఖ్యమైనటువంటి గోపికలు కూడా స్వామితో సహవాసం కలిగి ఉన్నటువంటి 10 మంది ముఖ్యమైనటువంటి గోపికలు కూడా మాతో పాటుగా ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఆ కవాటాన్ని తెరిచినట్లయితే మేమందరం కూడా ఆ నందగోపుని వద్దకు వెళ్ళి, ఎందుకంటే మాకందరికి కూడా నాయకుడు పెద్దవాడు అయినటువంటి ఆ నందగోపుని దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని అర్థించుకుంటాము. ఆ స్వామి ద్వారా మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందడం కొరకై మేము ముందరికి వెళ్తామయ్యా అని గోపికలందరూ కూడా అన్నారట. మరి ఇక్కడ ఆచార్యుడు అనుగ్రహం ఉంటేనే, మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం, మంత్రో మాత గురో పిత అన్నారు. మంత్రం అనేటువంటిది తల్లితో సమానమైనటువంటిది, గురువు అనేటువంటి వాడు తండ్రితో సమానమైనటువంటి వాడు. అటువంటి ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి ఆ యొక్క మంత్రం చేత, ఆచార్యుడు ఇచ్చినటువంటి మంత్రము చేతనే భగవంతుని పొందడానికి మనకొక అవకాశం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి సింహాచల క్షేత్రంలో శ్రీకృష్ణమాచార్యులు అనేటువంటి ఒక మహా భక్తుడు ప్రతిరోజు కూడా సాయంకాలం సమయంలో ఆ సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి దగ్గరికి వెళ్ళి కీర్తనలు పాడుతూ ఉండేటువంటి వాడు. ఆ కీర్తనలకి భగవంతుడే మైమరిచిపోయి నృత్యాలు చేస్తూ ఉండేటువంటి వాడు. అలా ఉండగా ఒకనాటి దినంలో మన అపర రామానుజుల వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రామానుజుల వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఒక పక్కగా ఉన్నటువంటి ఒక చిన్న వరండాలో కూర్చొని ఉన్నాడు శిష్యగణంతో. ఈ కృష్ణమాచార్యులు రామానుజాచార్యులు చూసినా కూడా చూసి చూడకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే భగవంతుడు తను మాట్లాడితే తను పాడితే భగవంతుడే నృత్యం చేస్తున్నాడు కదా, ఇటువంటి మామూలు వ్యక్తులు నాకెందుకు అని అహంభావం చేత అలా వినకుండానే వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచింది. ఒకనాడు ఈ కృష్ణమాచార్యులు వెళ్తే సమయంలో
రామానుజుల వారు వారి దగ్గరకు వచ్చాడు. అయ్యా, మీరు భగవంతునితో మాట్లాడుతూ ఉంటారట కదా, మీ నృత్యాలకు మీరు పాడేటువంటి పాటలకి భగవంతుడు నృత్యం చేస్తుంటారట కదా, ఆ సమయంలో ఒక చిన్నగా విన్నపించుకుంటారు ఒక చిన్న విషయాన్ని. ఏంటో చెప్పబోయా, నేను పోవాలి అని కృష్ణమాచార్యులు అన్నారు. అంటే ఈ రామానుజుడు అనేటువంటి యొక్క దాసుడికి ఎప్పుడు మోక్షం ఉందో ఒక్కసారి స్వామిని అడిగి తెలుసుకుంటారా, తెలుసుకొని మళ్ళీ నాకు చెప్తారా అయ్యా, నేను ఇక్కడే ఉంటాను అని. తప్పకుండా చెప్తానులే అని చెప్పేసి ఆ అహంకారంతో వెళ్ళిపోయాట కృష్ణమాచార్యులు. అలా వెళ్ళిపోయిన తర్వాత నృత్యం గిట్ట అంతా అయిపోయిన తర్వాత వచ్చేటువంటి సమయంలో ఆ కృష్ణమాచార్యులు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సింహాద్రినాథుని అడిగాట, అయ్యా, రామానుజులు అనేటువంటి వారికట మోక్షం అనేటువంటి ఎప్పుడు కలుగుతుందో ఒకసారి చెప్తారా, ఇంతకుముందు వస్తుంటే అడిగాడు నన్ను అని ఆ కృష్ణమాచార్యులు పెరుమాళ్ళతో మాట్లాడు. అప్పుడు ఆ భగవంతుడు చెప్పాట కదా, రామానుజులకు మోక్షం కాదు, రామానుజులు ఎవరైతే అనుగ్రహింపజేస్తాడో వాళ్ళకి మాత్రమే మోక్షం కలుగుతూ ఉంటుంది. రామానుజులు చెప్పినటువంటి వారికి మాత్రమే, ఎవరైతే ఆయన చేత సంభాషణలు తీసుకుంటారో, మంత్రోపదేశాన్ని వారు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసరికి కృష్ణమాచార్యులకు ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగిందట. వెంటనే వచ్చి రామానుజుల వారి యొక్క పాదాల మీద పడ్డాయి. అయ్యా, ఇన్ని రోజులు కూడా భగవంతుడు నాతోనే మాట్లాడుతున్నాడు కదా, భగవంతుడు నేను పాడేటువంటి ఆ యొక్క పాటలకి నృత్యాలకి భగవంతుడు అది చేస్తున్నాడు కదా, నృత్యం చేస్తున్నాడు కదా అనేటువంటి అహంభావంతో ఉన్నాను. ఈరోజు నాకు జ్ఞానోదయం అయిందయ్యా, మీరు ఎవరైతే అనుగ్రహిస్తారో వారికి మాత్రమే మోక్షం ఉంటుందట, నాకు కూడా అట్టి అనుగ్రహాన్ని కలిగింపజేయవయ్యా స్వామి అని ఆ కృష్ణమాచార్యుడు వచ్చి రామానుజుల వారి యొక్క పాదాల మీద పడ్డాట. ఆ విధంగా భగవంతుడు ఆచార్యుని ఇంత భగవంతునికి దగ్గరగా ఉన్నా, భగవంతునితో సమాగమంతో ఉన్నా, భగవంతునితో సన్నిహిత్యంగా ఉన్నా కూడా ఆచార్యుని యొక్క అనుగ్రహం కలిగితేనే మోక్షం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది, లేకపోతే ఆ మోక్షం అనేటువంటిది మనకు లభించదు. అలాగే ఈ యొక్క నందగోపుడు అనేటువంటి వాడు కూడా ఆచార్యుడితో సమానమైనటువంటి వాడు. ఇతను అనుగ్రహిస్తేనే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. ఇతడు లోపలికి పంపించాలి, ఆ పంపించినప్పుడు మాత్రమే ఆ స్వామిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నందగోపుడి యొక్క భవన రక్షకుడా ఒకసారి ద్వారాన్ని తెరవాలయ్యా అని గోపికలు అంటున్నారట. అంతేకాదు, కోడి తోండ్రం తోరణ వాసలు కాపానే జెండాతో ఒప్పుతున్నటువంటి ద్వారపాలకుడా, తన చేతిలో కూడా జెండాలు ఉన్నాయట చక్కగా. ఎందుకంటే ఆ ఓంకారం ఆంజనేయ స్వామితో కూడుకున్నటువంటి జెండాలు ఉన్నాయుట. ఇక్కడ నందగోప భవనంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇంటి మీద జెండాలు పెట్టించాడు స్వామి. మనందులో ప్రత్యేకంగా ఏంటంటే, ఎవరైతే స్వామితోని కలిసి సమాగం చేయాలనుకుంటారో ఆ యొక్క గోపికల యొక్క ఇంటి మీద పెద్ద పెద్ద జెండాలు పెట్టించాడట స్వామి. ఎందుకంటే స్వామి ఇద్దుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా సర్వగోపతండు అందందే కలడు అన్నట్టుగా స్వామి ఎక్కడ పడితే అక్కడ ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఉండగలుగుతూ ఉంటాడు. మరి ఈ రాత్రి పూట గోపికలతో సమాగమం చేయడం కోసం స్వామి వచ్చేటువంటి సమయంలో ఎవరిది తన యొక్క గోపికల ఇల్లు అనేటువంటి తెలవడం కోసం ఆ యొక్క గోపికల యొక్క ఇంటి మీద కూడా ఆ ధ్వజములు అనేటువంటివి పెట్టించడం కూడా జరిగిందట. అటువంటి ఆ యొక్క ధ్వజాలే ఇక్కడ ఈ ద్వారపాలకులు అటువంటివే పట్టుకొని ఉన్నారట. ఎందుకంటే ఈ ద్వారం ఉన్నటువంటి జెండాలు ఏదైతే ఉంటాయో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. అంటే నాది కాదు, తనకి చెందినటువంటిదే భగవంతుడికి అనేటువంటి విషయం చేత ఆ యొక్క జెండాలన్నీ కూడా పెట్టారట. ఎక్కడెక్కడ దూర ప్రాంతంలో కూడా కొన్ని కొన్ని స్థలాల్లో పెడుతుంటారు. అంటే పలాని చోట తాగడానికి నీరు కానీ, అక్కడ చెరువు కానీ, దేవాలయం కానీ ఉన్నాయి అని చెప్పి తెలవడం కోసమని ఈ యొక్క ధ్వజాలు అనేటువంటి కూడా పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో. దూరంగా ఉండి వచ్చేటువంటి వాళ్ళకి ఆ రహదారి సూచించడం కోసం, ఆ దగ్గరలో వాళ్ళకి కావాల్సినవి దొరుకుతున్నాయని తెలవడం కోసం ఆ యొక్క జెండాలన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా. అలాగే ఈ యొక్క గోపికలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూడా ఒకే రకంగా ఉండడం వల్ల ఈ స్వామి యొక్క భవనం మీద పెద్ద జెండా కూడా పెట్టింపజేశాట స్వామి. అటువంటి ఆ యొక్క జెండా కలిగినటువంటి మేము ద్వారపాలకుల ఆ తలుపుడు ఒక్కసారి తెలవాయ్యా. ఏంటి? మణి కదవం తాల్ తిరువాయ్, మణులతో పొదుగబడినటువంటి ఆ యొక్క ద్వారాలు. ఊరికే కాదట, బంగారంతో కూడుకున్నటువంటి ఆ యొక్క ద్వారాలకి చక్కగా మణులతో పొదుగబడి ఉన్నాయట ఆ యొక్క ద్వారాలన్నీ కూడా. మొన్న మనం చెప్పుకున్నాం,
ఒక గోపిక తూమని వాడుతూ శుద్ధం విలక్కిరియా తూపం కాబట్టి మేలు కలవడం అంటే ఆ యొక్క మనులతో పొదుగబడిన నవ రత్నాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క కవాటాన్ని తెరవమా అని చెప్పేసి గోపికలు అన్నారు. అంటే స్వామిని తనను పొందేటువంటి గోపికలకే ఆ యొక్క రత్నాలతో పొదుగబడినటువంటి ఇండ్లు గృహాలన్నీ కూడా ఇచ్చాడే, మరి అటువంటి స్వామి కూడా పెట్టుకోలేడా? అటువంటి ఆ యొక్క రత్నాలతో పొదగబడినటువంటి ఆ యొక్క కవాటాన్ని ద్వారాన్ని తెరవయ్యా, తెరిచినట్లయితే మేమందరం కూడా లోపలికి వచ్చి ఆ స్వామిని విన్నవించుకొని ఆ స్వామికి మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అడగాలి అని అన్నారు. అంటే ఆయర్ శిరరో ముక్కు గొల్లపడుచులు అగు మాకు భయపడాల్సిన అవసరం లేదయ్యా, మేము గొల్లవారమే. అంటే మీరందరూ కూడా ఆడవారు కదా, మరి అవివేకులు కదా అంటే మేము అవివేకులమే, గొల్లవారమే. కానీ ఆ స్వామిని పొందడం కొరకై మేము ఇక్కడికి వచ్చాము. ఆ స్వామిని మేము పొందాలి, స్వామి యొక్క అనుగ్రహం మాకు కావాలి. మాకు స్వామి చెప్పాడు, మేము ఆ స్వామిని పొందడానికి స్వామితో కలిసి ఉన్నటువంటి గోపికలం మేమందరం కూడా అనగానే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడు అన్న మరి మీరు అందరు కూడా ఆడవారే కదా అంటే మేము ఆడవారమే. అంటే మరి ఆనాడు కూడా స్వామిని సంవరించడం కోసం ఆ పూతన అనే ఆవిడ కూడా వచ్చింది కదా, ఆవిడ కూడా ఆడావిడే కదా, ఆవిడ కూడా స్త్రీయే కదా, స్వామిని సంవరించడం కోసం వచ్చింది అని అంటే అప్పుడు గోపికలు అంటున్నారు కదా ఆవిడ రాక్షస రూపంలో ఉన్నటువంటి స్త్రీ, మళ్ళీ అందులో ఆవిడ ఒక వయసు వచ్చిన ఆవిడ, మేము గొల్లవారము చిన్నపిల్లల మేమందరం కూడా, మేము స్త్రీలమైనా కూడా చిన్నవారము. ఆ స్వామిని పొందడం కోసం ఆమె ఒక వయసు వచ్చి ఉన్నది కాబట్టి స్వామిని మాయల చేత చేయాలని చూసింది, స్వామిని సంహరించాలని చూసింది. కానీ మా గురించి భయపడాల్సిన అవసరం లేదు, మేము కన్నె పిల్లలము చిన్న పిల్లలము, ఆ స్వామిని కోరడం కోసం మేమందరం కూడా వచ్చాము. స్వామి మాకు అరై పరై మాయ ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మాకు ఇస్తానని చెప్పాడు స్వామి. ఆ పదార్థాన్ని తీసుకోవడం కోసం, ఆ వాయిద్యాన్ని స్వీకరించడం కోసం, అలాగే స్వామితోటి కలిసి మార్గశిర స్నానం చేయడం కొరకై మేమందరం కూడా ఇక్కడికి వచ్చామయ్యా. ఇక్కడ నువ్వు ఆపడం భావ్యం కాదయ్యా, ఆ ద్వారాన్ని తెరవాలయ్యా. తూయోమాయి వందునాం. అంతేకాకుండా మేమందరం కూడా సత్యాన్ని ఆచరించేటువంటి వాళ్ళం. మా పెద్దలు చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు మాత్రమే ఆచరించేటువంటి వాళ్ళం మేమందరం కూడా. అంతటి భక్తి కలిగినటువంటి వాళ్ళమయ్యా మేమందరం కూడా. అందుకోసమనే మేమందరం కూడా పరిశుద్ధులమై వచ్చాము. ఏదో శుద్ధి అంటే మామూలుగా స్నానం చేస్తే శుద్ధి అవుతుంది కాదు, పరిపూర్ణంగా శుద్ధి అయ్యాము. మనం ఏదైనా పూజ చేసే సమయంలో, పూజలు వ్రతాలు చేసేటువంటి సమయంలో మనం ఏం చేస్తాం? ముందుగా నేత్రాచమనం చేసుకుంటాం, తర్వాత ఆచమనం చేస్తాం. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని 3 సార్లు తీర్థాన్ని స్వీకరిస్తాం. దాని తర్వాత కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ప్రాణాయామం చేస్తాం. పూరకం, కుంభకం, రేచకం అనేటువంటి దాని ద్వారా ప్రాణాయామం చేయడం వల్ల ఈ యొక్క మొదలుగా నేత్రాలు శుద్ధి చేసుకోవడం వల్ల ఈ ప్రాపంచికమైనటువంటి అంతా కూడా మనకి కనిపించకుండా శుద్ధి కలుగుతూ ఉంటాయి ఈ యొక్క నేత్రాలు. తర్వాత 3 సార్లు తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల మన అంతర్లీనంగా ఉన్నటువంటి అన్ని కూడా శుద్ధిగా మారిపోతాయి. దాని తర్వాత ప్రాణాయామం చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి వాయువు అంతా కూడా శుద్ధిగా మారి ఆ స్వామిని అర్థించడం కొరకై మనం శుద్ధిగా పరిశుద్ధులుగా మారిపోతాము. అందుకే అటువంటి పరిశుద్ధ తూయోమాయి వందోం, అటువంటి పరిశుద్ధులుగా మేమందరం కూడా వచ్చామమ్మా. తూయిల ఇప్పాడవాన్, ఆ స్వామిని మేలుకోడేటట్టుగా మేము పాటలు పాడాలి, ఆ స్వామిని అర్థించుకోవాలి. ఆ స్వామిని మేలుకొల్పడం కోసం కాదు, ఆ స్వామి మేలుకున్న తర్వాత ఆ స్వామి మేలుకున్నటువంటి దశను కూడా మేము చూసి మాకు కావాల్సినటువంటివి ఆ యొక్క స్వామికి అందించడం కోసం, అందుకోసమనే మేము ఇక్కడికి వచ్చామయ్యా. వాయాలు మున్ను మాత్తాదేమ్మ నీ నేషన్లే కదవం నెక్కేలు బాబాయ్. అటువంటి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గోపికలందరూ కూడా మేలుకొల్పుకొని, ఆల్వార్లను కూడా మేలుకొల్పుకొని ఇక్కడి దాకా మేము వచ్చాము. మొదలుగానే నువ్వు ఆటంకాన్ని మాకు కలిగింప చేయకయ్యా. నాయకుడా, రక్షకుడా, మేము కూడా నీలాంటి వాళ్ళమే. నువ్వు నిరంతరం కూడా స్వామి సేవలో ఉంటావు, కానీ మేము ఇప్పుడు కూడా స్వామి సేవను పొందాలి అని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామయ్యా. అంతేకాని స్వామికి ఎటువంటి ఆపదను కలిగించడం కోసం కాదయ్యా. ఆ మార్గశిర స్నానంతో స్వామితో కలిసి మేము ఆచరించాలి.
తర్వాత స్వామి దగ్గర నుంచి పరా అనేటువంటి వాయిద్యాలు మేము తీసుకొని స్వామి యొక్క నామాన్ని ఎల్లెడలా కూడా తెలియజేస్తూ ఉండాలి. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చామయ్యా. ముందుగానే నువ్వు ఇక్కడ ఆటంకాన్ని ఏర్పరచకయ్యా, ఆ యొక్క కవాటాన్ని తెరిచి ఆ స్వామిని పొందడం కోసం మాకు అనుగ్రహాన్ని కలిగింపజేయవయ్యా స్వామి అని గోపికలందరూ కూడా ఈ రోజటి పాశ్రంలో ఆ నందగోప భవనం వద్ద ఉన్నటువంటి భవన రక్షకుణ్ణి అర్చించి, ఆ స్వామిని అర్చించి పూజించి ఆ గోపికలందరూ కూడా ఆ భవనం లోకడికి ప్రవేశం చేసుకుంటారు. మరి రేపటి రోజు పాశ్రంలో గోపికలు ఏ విధంగా ఆ లోపలికి ప్రవేశం చేసి ఆ నందగోపుని తర్వాత అక్కడ పవలించి ఉన్నటువంటి వాళ్ళ యొక్క దశలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో రేపటి రోజు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.